కొయ్ కొయ్ 108 చూడండి. ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీకి పొందొచ్చినా ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 అంబులెన్సులు రావటం ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా? తెలుగు నేల సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం తలపెట్టిన అపర భగీరథుడు వైఎస్ఆర్. ఆయన హయాంలో సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కింది. ప్రతి ఎకరా సస్యశ్యామలం కావాలని 85 ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం బిగించిన వైఎస్ఆర్ తన హయాంలో పదుల సంఖ్యలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములకు నీళ్లందించారు. సరస్వతి కటాక్షం కన్నా లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడంతో కొడుకు చదువు అక్కడితో ఆగిపోతుందని నిరాశపడ్డారు. కానీ వారి పాలిట వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వరంగా మారింది. మల్లికార్జునను ఉన్నత విద్యావంతులను చేసింది. ఎంబీఏలో చేరి ఉత్తమ ఫలితాలు సాధించాడు. మంచి మార్కులు రావడంతో క్యాంపస్ సెలక్షన్స్ లోనే ఉద్యోగావకాశం దక్కింది. ఆ తర్వాత తానే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకం మా కుటుంబ చిత్రాన్ని మార్చేసిందంటాడు మల్లికార్జున. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఏం పథకమయ్యా బాగుందా అంటే సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు ప్రవేశపెట్టిన ఉచిత నిధుల పథకాన్ని నేటికి ప్రతి రైతు తలుచుకుంటూనే ఉన్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర ప్రజా రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం. ఈ యాత్రలో ఇచ్చిన హామీ మేరకు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్ మైలుపైన పెట్టారు. ఆ ఉచిత కరెంటు పథకం రైతులకు ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసిన విషయమే. నేటికి అందుతున్న ఆ పథకం రైతుల పాలిట గొప్ప వరంగా మారింది. మరుపురాని మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 5 ఏళ్ల 3 నెలల కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయవచ్చని చేతల్లో చూపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజున రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. మరి అది వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళిగా నేను భావిస్తున్నాను. జై హో వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.